ఆమె నయోమిగా తన జీవితాన్ని ప్రారంభించింది. ఆ పేరుకు ప్రేమించబడిన లేదా నా ఆనందమా అనే అర్థాలొస్తాయి. కానీ ఆమె తన భర్తను, 2 కుమారులను కోల్పోయిన తర్వాత ఆ పేరును మారాగా మార్చుకుంది. ఈ పేరుకు చేదు అని అర్థం. ఆ పరాయి దేశంలో తనను సంరక్షించేవారు గాని ఆదుకునేవారు గాని లేరని ఆమె అనుకుంది. అందుకే తన సొంత దేశానికే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. తన 2 కోడళ్ళు రూతు, ఓర్పాలను పిలిచి తనను విడిచి వారి వారి ప్రాంతాలకు వెళ్ళి సుఖంగా బ్రతకమని వారిని ప్రాధేయపడింది. అయితే రూతు నయోమితో కలిసి ఉండడం కోసం తాను పుట్టి పెరిగిన దేశాన్ని, అలవాటైన ఆచార వ్యవహారాలను సైతం విడిచిపెట్టడానికి సిద్ధమైంది. ఇది నయోమి జీవితాన్ని మరింత దగ్గరగా చూడడానికి అవకాశమిస్తుంది. బహుశా రూతు ఇంతలా ఆకర్షితురాలైంది తన అత్త నయోమికి మాత్రమే కాదు, నయోమి ఎంతో భక్తితో ఆరాధించే దేవునికి కూడా. ఇక్కడ ఒక మార్గదర్శక సంబంధం మరియు స్నేహం వారి మధ్య ఎలా ఏర్పడిందో మనకు కనిపిస్తుంది. ఒక దైవభక్తి కలిగిన స్త్రీ చూపించే ప్రేమ, నేర్పించే జ్ఞానం తప్ప నయోమి దగ్గర ఇంకేమీ లేవు. రూతుకు నయోమిని వెంబడించడానికి అది సరిపోతుంది. నయోమి జ్ఞానం అంధవిశ్వాసాల మీద గాని, రాతి విగ్రహాల మీద గాని ఆధారపడలేదు. ఆమె నిజమైన దేవుని గురించి స్పష్టంగా మాట్లాడింది. సద్గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలో ఆమె రూతుకు బోధించింది. ఇతరుల అవసరాలను పట్టించుకోవడం అనేది మన బాధను తగ్గించుకోవడానికి సహాయపడుతుందని చెప్పడానికి ఆమె ఒక గొప్ప ఉదాహరణ. జ్ఞానవంతురాలైన నయోమి రూతును దేవుని వద్దకు నడిపించింది. దేవుడు రూతుకు భర్తను ఇచ్చి వారి ఇరువురికి కుమారుణ్ణి అనుగ్రహించడం ద్వారా దేవుడు నయోమిని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆమె మళ్లీ నయోమిగా పిలువబడింది. అనేక సంవత్సరాల కష్టంలో కూడా ఆమె చూపిన విశ్వాసం మరియు ఆమె చేసిన బోధనలు ఆమెను ఒక సద్గుణవతి అయిన స్త్రీగా ఆదర్శంగా నిలిచేలా చేశాయి. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.